హలో ఆల్, వెల్కమ్ టు థై వ్యూ అండ్ లెట్స్ టాక్ అబౌట్ కల్కి ట్రైలర్. మ్యాన్, కల్కి ట్రైలర్ వచ్చేసింది అండ్ ట్రైలర్ అయితే నాకు తెగ నచ్చేసింది, మామూలుగా లేదు అసలు. నాకు ఈజ్ రియల్లీ క్రాఫ్టింగ్ సంథింగ్ బ్యూటిఫుల్ అనిపించింది ట్రైలర్ చూసాక. ఇంత స్కేల్లో ప్రజెంట్ చేస్తారని మాత్రం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బెటర్ ప్రోడక్ట్ డెలివర్ చేశారు కల్కి టీమ్. కల్కి ట్రైలర్ లో ఒక క్లియర్ కాన్సెప్ట్ ఉంది, అదే సర్క్యులర్ స్టోరీ టెల్లింగ్. కాశీ వరల్డ్ లో ఫస్ట్ సిటీ అండ్ ఇప్పుడు అదే లాస్ట్ సిటీ అవడము. అశ్వత్థామ మహాభారత టైంలో ఉత్తర ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అటాక్ చేస్తాడు, ఇప్పుడు ఇంకొక ప్రెగ్నెంట్ ఉమెన్ ని సేవ్ చేయాలి అనే రిడెంప్షన్ ఆర్క్ ఇచ్చారు. ఇవన్నీ కామన్ పాయింట్సే, మీరు వినే ఉంటారు. బట్ స్టిల్ ఇట్స్ అ నైస్ నారేటివ్ స్ట్రక్చర్. ఈ ట్రైలర్ బేసిక్ గా 4 స్టేజెస్ లో వెళ్తుంది. స్టేజ్ 1 లో ఆ వరల్డ్ ఇంట్రడక్షన్ ఇచ్చారు. కాశీ సిటీ, డిస్టాపియన్ వరల్డ్, రిసోర్సెస్ కూడా ఏముండవు, ఇన్ఫాక్ట్ వాటర్ కూడా ఉండదు, ఓన్లీ కాంప్లెక్స్ లోనే వాటర్ ఉంటుంది, అది కూడా అండర్ గ్రౌండ్ నుండి రిలీజ్ చేస్తారు. రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ తో ఇదే చెప్పించారు. స్టేజ్ 2 లో మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. అదేంటంటే పద్మ క్యారెక్టర్ ప్రెగ్నెంట్ అండ్ అశ్వత్థామ ఆమెను సేవ్ చేయాలి. ఈవెన్ పోస్టర్స్ లో కూడా అదే క్యాప్షన్ యూజ్ చేశారు, హోప్ బిగిన్స్ విత్ హర్ అనేసి. అండ్ అశ్వత్థామ పోస్టర్ లో హిస్ వెయిట్ ఎండ్స్ అని క్యాప్షన్ పెట్టారు. సో క్లియర్లీ కల్కి ఆగమనం కోసం అశ్వత్థామ వెయిట్ చేస్తూ ఉంటాడు అండ్ పద్మకి పుట్టబోయేది కల్కినే అని నమ్ముతాడు. స్టేజ్ 3 లో సబ్ ప్లాట్స్ అండ్ క్యారెక్టర్ మోటివేషన్స్ మీద క్లారిటీ ఇచ్చారు. భైరవకి జస్ట్ యూనిట్స్ కావాలి, బట్ మీరు బుజ్జి అండ్ భైరవ యానిమేటెడ్ షో చూసుంటే కనుక మీకు క్లారిటీ వస్తుంది, భైరవ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ మనీ, తనలో ఒక హ్యూమన్ యాంగిల్ కూడా ఉంది అని. ఎనీవే, మెయిన్ మోటివ్ ఇస్ యూనిట్స్ కాబట్టి భైరవ ఫోకస్ దాని మీదనే ఉంటుంది. సో అశ్వత్థామ ఏమో పద్మని కాపాడాలి, భైరవ ఏమో పద్మని క్యాచ్ చేయాలి. పార్ట్ 1 స్టోరీ లైన్ మోస్ట్లీ ఇదే ఉండొచ్చు. నాగి గారు కూడా ఎక్కువ కాంప్లికేట్ చేయకుండా మనకు అర్థం అయ్యేలా ముందే క్లారిటీ ఇచ్చేసారు ఎలా ఉండబోతుంది నేరేటివ్ అనేసి. ఇక స్టేజ్ 4 లో ఇంకొంచెం వరల్డ్ ఇంట్రో అండ్ విలన్ ఇంట్రో ఇచ్చారు. బుజ్జి షాట్ ఒకటి గమనిస్తే మీరు, ఫర్టైల్ ల్యాబ్ సబ్జెక్ట్ ఎస్కేప్డ్ 1 మిలియన్ బౌంటీ అని ఉంటుంది. సో కమల్ హాసన్ విలన్ కాబట్టి అమ్మాయిల్ని ఒక ల్యాబ్ లో పెట్టి వాళ్ళని ప్రెగ్నెంట్ అయ్యేలా చేస్తుంటాడు. దీనికి రీజన్స్ అండ్ ఆల్ మా బ్రేక్ వీడియోలో ఇంకా డీప్ గా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో సబ్స్క్రైబ్ కొట్టేసి మాత్రం రెడీగా ఉండండి. ఇలాంటి డిస్టోపియన్ వరల్డ్ లో హెల్దీ బేబీస్ పుట్టడం చాలా రేర్, అందుకే విలన్ వాళ్ళు పద్మని పట్టుకోవడానికి ట్రై చేస్తుంటారు. అఫ్ కోర్స్ ఇంకా ట్విస్ట్ యాడ్ చేస్తారు, బట్ అట్లీస్ట్ ట్రైలర్ ఇన్ఫోన్ బేస్ చేసుకుని అయితే ఈ పాయింట్ అనుకుందాం. లాస్ట్ కి కమల్ హాసన్ ఎంట్రీ కూడా క్రేజీగా ఉంది. హీ లుక్ సో క్రీపీ మ్యాన్, ప్రాపర్ విలన్ వైబ్స్. మరో ప్రపంచం వస్తుంది అంటాడు, అంటే హీ నోస్ అబౌట్ కల్కి సరేవలా ఆర్ ఈ బేబీ వల్ల ఇంకేమన్నా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాడా? అగైన్ బ్రేక్ డౌన్ అండ్ వీడియోలో ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాము. ఇలా ప్రతి స్టేజ్ లో కూడా క్లియర్ గా ఆడియన్స్ కి ఏం కావాలి, ఎంత రివీల్ చేయాలి, ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎలా సింపుల్ గా ఉంచాలి అనేది నీట్ గా సెట్ చేశారు. ఇది మాత్రమే కాదండి, ఫ్యాన్స్ కోసం మాస్ డైలాగ్స్, అలాగే వింటేజ్ ప్రభాస్ సర్కాస్టిక్ సైడ్ కూడా తీసుకొచ్చారు. అలానే రెబల్స్ గురించి జస్ట్ కొన్ని షార్ట్స్ పెట్టారు అంతే, ఇంకా ఏం చెప్పలేదు. సో వాళ్ళ స్టోరీ లైన్ అస్సలు తెలియదు మనకి, ఇలా చాలానే దాచారని కూడా అనిపించింది. అండ్ లాస్ట్లీ ఈ ట్రైలర్ చూడకముందు నాకు కొన్ని డౌట్స్ ఉండే. అబ్బా, ఒక డార్క్ స్టోరీని మోస్ట్లీ కిడ్స్ అండ్ యంగర్ ఆడియన్స్ చూసేలా, ఫ్యాన్స్ కి నచ్చేలా, మన పురాణాలను కూడా ఇంటిగ్రేట్ చేస్తూ ఇంత భారీ స్కేల్లో ఎలా చెప్తారబ్బా అని, అసలు ఇన్ని ఎలిమెంట్స్ బ్యాలెన్స్ చేయగలరా అని కొన్ని డౌట్స్ ఉండే. ఈ ట్రైలర్ తో అవన్నీ తీరిపోయాయి. అలా అని పర్ఫెక్ట్ ట్రైలర్ అనలేను, డబ్బింగ్ కొంచెం తేడాగా ఉంది. ఎస్పెషల్లీ దీపిక తెలుగు డబ్ అయితే అస్సలు వర్కౌట్ కాలేదు. అయినా ఫ్యూచర్ లో అందరూ ఇలానే మాట్లాడతారనే లాజిక్ వాడొచ్చు, బట్ కమాన్, జస్ట్ అడ్మిటెడ్ ఇట్స్ నాట్ సౌండింగ్ గుడ్. అలానే వరల్డ్ బిల్డింగ్ షాట్స్ చాలా పెట్టేశారు ట్రైలర్ లో. కంటెక్స్ట్ ఇంకా మనకి ఎక్కువ తెలియదు కాబట్టి కొంచెం ఓవర్ స్టఫ్డ్ అనిపించింది. బట్ ఇవన్నీ మైనర్ నీట్ పిక్స్ అబ్బా. నాకున్న మేజర్ డౌట్స్ అన్ని ఈ ట్రైలర్ తో నాగి సక్సెస్ఫుల్ గా క్లియర్ చేసాడు. నాకు అది చాలు. ఈ మూవీ మీద హైప్ అయితే డెఫినెట్లీ పెరిగింది అండ్ కాంట్ వెయిట్ ఫర్ June 27th. ఇంకా డీటెయిల్డ్ అనాలిసిస్ అంటే మా బ్రేక్ డౌన్ వీడియో కూడా రాబోతుంది. సో డెఫినెట్లీ డోంట్ మిస్ ఇట్. అందరు చెప్పే పాయింట్సే కాదు, ఇంకొన్ని కొత్త పాయింట్స్ కవర్ చేయబోతున్నాము. సో సబ్స్క్రైబ్ కొట్టేయండి అండ్ ఆ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. సైనింగ్ ఆఫ్, టీమ్ థై వ్యూ.